ఇంకొక క్రైమ్ ఉంది రీసెంట్గా బాగా జరుగుతుంది. ఓకే. మీకు ఒక పార్సల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని. అవును. ఇన్ఫోసిస్ ఎంప్లాయీ 3,70,00,000 పోగొట్టుకున్నాడు. ఒక విశ్రాంతి అమ్మాయి, విశ్రాంతి బ్యాంక్ ఎంప్లాయీ 4 కోట్లు పోగొట్టుకున్నాడు. ఇన్ఫోసిస్ ఒక అమ్మాయి దాన్ని ఏమంటారు 20 లక్షలు పోగొట్టుకుంది. నాకు ఆ అమ్మాయి ఫోన్ చేసింది, ఏం లేదు మీకు కాల్ వస్తుంది, మీకు డ్రగ్స్ ఉన్నాయని. ఫెడెక్స్ అంటారు, అసలు డ్రగ్స్ ఉన్నాయి కాదు, మీకు IVRS కాల్ వస్తుంది బేసికల్గా. మీది కొరియర్ మీదేనా, ఎస్ 1 2 మీరు 1 కానీ 2 కానీ కాల్ అయితే లిఫ్ట్ అవుతుంది. వాడు ఫోన్ ఎత్తుతాడు, మీ పేరు మీద ఒక పార్సల్ ఉంది, ఆ పార్సల్లో ఏవో పాస్పోర్ట్స్ 4, బ్యాండ్ డ్రగ్స్ MDM MS MD ఏదో ఉంటుంది, MS 4 కిలోలు కాదు 40 గ్రాములు 400 గ్రాముల డ్రగ్స్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, కొన్ని బట్టలు ఉన్నాయి, తైవాన్కి ఎక్కడో పార్సల్ అయ్యి, కానీ మీ ఆధార్ కార్డు వాడుతున్నారని చెప్తారు. కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది డిజిటల్ అరెస్ట్ అన్నట్టు బేసిక్గా. సో మీకు సంబంధం లేదనుకుంటే ముంబై పోలీసులు ఇంటరాక్ట్ చేస్తామంటారు అన్నట్టు. ముంబై పోలీసులు నెక్స్ట్ వచ్చి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అంతా ఆన్లైన్లోనే స్కైప్ ద్వారా చేస్తుంటారు అన్నట్టు. సో ఫైనల్గా మీకు వాళ్ళకు ట్రాన్సాక్షన్ జరగలేదని మీ అకౌంట్ చూపించండి అంటారు, చూపిస్తారు. ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ RBIలో డిపాజిట్ చేయండి అంటారు. వీళ్ళకు బయట వ్యవస్థలో ఏం జరుగుతుందనే తెలియదు. మీకు CRPC 41 ప్రకారం నోటీస్ ఇవ్వాలా, మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే లోకల్ మేజిస్ట్రేట్ హెల్ప్ తీసుకోవాలి, ఇవన్నీ తెలుసుకుంటే ఇవన్నీ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం నేను మా అబ్బాయి అదే చెప్తున్నాడు. మా అబ్బాయి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నాడు, ఢిల్లీలో ఉంటాడు. మొత్తం ఏంటి మనము 9th క్లాస్ 10th క్లాస్ వింటాము రాష్ట్రపతి అధికారాలు, ముఖ్యమంత్రి అధికారాలు. నిజంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ చదవాలి అవి అధికారాల గురించి, తెలియని వయసులో చదువుతున్నాం. వ్యవస్థ గురించి పట్టు వచ్చింది కాబట్టి క్లియర్గా ఇవన్నీ తెలియదు కాబట్టి వీళ్ళు మోసపోతున్నారు. డిజిటల్ అరెస్ట్, వాడు చదివింది 12th క్లాస్ అంట, మన అరెస్ట్ చేసినారు. వాని ఆదాయం 5 crores పర్ డే. ఏ రేంజ్లో ఒక డాక్టరు రామ్ కర్రే అని మొత్తం నీట్గా ఆయనకు 2 రోజులు నరకం కనపడింది అన్నట్టు. లాస్ట్లో ఇట్లా మనలాంటి వాళ్ళతో షేర్ చేసుకున్నారు. వాళ్ళు చెప్తారంట, మీరు ఎవరైనా షేర్ చేసుకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఇమ్మీడియట్గా, ఎవరితో షేర్ చేసుకోవచ్చు, ఇది కాన్ఫిడెన్షియల్ సెక్యూరిటీ ఇష్యూ కంట్రీది అని చెప్తారంట. నిజం. ఐ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్ కటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్, నేను కావాల్సింటే పంపిస్తాను, లేకపోతే సెర్చ్ చేయొచ్చు ఫేక్ డ్రాగ్. నెక్స్ట్ ఏంటంటే మార్ఫింగ్ చేసి కూడా డబ్బులు అడుగుతున్నారు అన్నట్టు. సో మార్ఫింగ్ చేసి దీంతోపాటు ముఖ్యంగా రివ్యూస్ చేయమంటారు అన్నట్టు. ఏది సినిమాలకి అక్కడ ఇక్కడ దానికి డబ్బులు ఇస్తామంటారు అన్నట్టు. అట్లా ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ 1.1 crore పోగొట్టుకున్నాడు అన్నట్టు. రియల్గా నేనేం చెప్తానంటే ఈ వీడియో పరంగా విద్యాలయాలు, సంస్థలు, మీ ఉద్యోగస్తులకు, మీ వినియోగదారులకు, మీ విద్యార్థులకు సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ చేయండి. మీ వినియోగదారులు మీరు క్షేమంగా ఉంటారు, వాడు డబ్బులు పోగొట్టుకుంటే మీకు వచ్చే డబ్బులు పోతాయి. అంతే కదా, సింపుల్గా. మీ విద్యార్థి క్షేమంగా ఉంటే మీకు చదువులు బాగా వస్తాయి, వాళ్ళు మీ కాలేజీ మంచి పేరు వస్తుంది. చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ ఎంతవరకు అంటే ఆర్మీ వాళ్ళు నష్టపోయింది. ఇంకొకటి నేను ఈ మధ్యన నేను 4 సెషన్లు ఇచ్చినాను తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్స్కి, అండ్ IIT మద్రాస్లో, అండ్ DRDL సైంటిస్టులకి, ఎన్మాక్స్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళకి ఇచ్చినాను ఈ 1 month కాలంలో. సో కొంత ఆన్లైన్లో ఇచ్చినాను. సో నేను ఈ 4 చోట్ల 4 ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తాను మీకు. ఈ 4 చోట్ల 4 ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే, ముఖ్యంగా చెప్తున్నాను, DRDL డైరెక్టర్ శ్రీనివాసమూర్తి గారు స్వయంగా కెమెరా ముందర అందరి ఆడియన్స్తో చెప్పిన మాట. నేను అందుకోసం నాకు ప్రాబ్లం లేదు, ఏదో రూమ్లో చెప్పినాడని చెప్పాల్సిన పని లేదు, రికార్డెడ్. ఆయన పేరు మీద 25 ఫేక్ లోన్స్ తీసుకున్నారంట ఎవరు. అందులో 23 ఆయన బ్యాంక్కి వెళ్ళి నేను తీసుకోలేదు, మీ ప్రూఫ్ చూపించండి అని చెప్పి అవి చేసుకున్నాడు, క్యాన్సిల్. 2 దానిలకు మాత్రం చేసుకోలేకపోయి కట్టేసినాడంట డబ్బులు, ఆయన స్వయంగా చెప్పినది. సో రెగ్యులర్గా మీ సివిల్ స్కోర్ చెక్ చేసుకుంటుండండి. సివిల్ స్కోర్ చెక్ చేయాలంటే మీ పేటిఎం యాప్లోనే చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఎక్కడికి పోవాల్సిన పని లేదు. సో అదే చూసుకోండి. సివిల్ స్కోర్ ఎంత, సివిల్ స్కోర్ చెక్ చేస్తుంటే తగ్గుతుంది అది ఇదని అంటుంటారు. ఏం లేదు, అంతేం డూపులే, కానీ మీ మీద ఏం లోన్లు ఉండేది తెలుస్తుంది. ఫస్ట్ తగ్గుతుంది లేదని పక్కన పెడితే మొత్తం తగ్గుతుంది. ఒకటి సేమ్ IITలో మాట్లాడినప్పుడు ఒక అబ్బాయి అయిపోయినాక సెషన్ ఇచ్చినాడు. మా నాన్న ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ సార్,
ఓఆర్ఓపి 1 ర్యాంక్ 1 పెన్షన్ కింద మా నాన్నకి ఇంకా రాలేదని నెట్లో సెర్చ్ చేసినాడు. ఆ, సో గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్ ఉన్నది ఏదో, గూగుల్లో నువ్వు ఏదన్నా కొట్టు ఒక నెంబర్ వస్తుంది ఏదో ఒకటి, అవి క్రిమినల్స్వి. వాడు SCM SEO చేస్తున్నారు, ఒరిజినల్ సైట్ల కంటే ముందు ఉంటుంది అది. సో గూగుల్లో మీరు ఏదన్నా సెర్చ్ చేస్తే గుయ్యి అంటుంది. అవును. అఫిషియల్ సైట్లకు వెళ్ళండి సెర్చ్ చేసినా కానీ, ఏదంటే అది నెంబర్ కొడితే దే హ్యావ్ SOP ఉంటుంది, SOP ప్రకారం చేస్తారన్నట్టు. ఇది IIT. అంటే మీరు ఇష్టం వచ్చినట్లు ఏదో గూగుల్లో సెర్చ్ చేస్తే గాన్. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా అఫిషియల్ సైట్కి వెళ్ళండి. అఫిషియల్ సైట్లో మెన్షన్ చేసినదే. వాళ్ళు ఎంత క్రిమినల్స్ ఏంటంటే మన డాటా అంతా, ఇప్పుడు మీరు మీషోలో పర్చేజ్ చేసినారనుకోండి, జోక్ ఏం తెలిసిన ఆ డాటా వాళ్ళకి పోతుందో లేదో తెలియదు కానీ, బట్ ఒకటైతే మాత్రం గ్యారంటీ, వాళ్ళు ప్రింట్ చేసి మీ ఇంటికి కారు తగిలింది, బైక్ తగిలిందని ప్రింట్ చేసి పంపిస్తున్నారు. కాపీలు కొరియర్లో పంపిస్తున్నారు. నాకు తెలిసి అవి ఎట్లా వస్తున్నాయని, ఒకటి డాటా లీక్ అయ్యిండల్లా, లేకపోతే మీషో నుంచి ఆర్డర్ పోతుంటుంది కదా, అక్కడ కొరియర్ బాయ్ ఫోటో తీసి క్రిమినల్స్ కన్నా పంపిస్తుండాల. సో అట్లా కాణిపాకంలో ఒక ఆమెకి ఇట్లా వచ్చింది. వస్తే బ్యాంకు పోయి డబ్బులు కట్టాలి, ట్యాక్స్ కట్టాలి కదా కారు రావాలంటే, కట్టనీకి పోయింది. ఆడ టెల్లరు మీ మాదిరి ఒక నా ఫేస్బుక్ ఫ్రెండ్ అనేదానికంటే మా స్కూల్ జూనియర్ అయినా సోషల్ మీడియా ద్వారానే, ఎక్కడో మనం క్రీస్తు పూర్వంలో పాస్ అయితే వీళ్ళు క్రీస్తు శకంలో పాస్ అయిన వాళ్ళు అంతే కదా, ఎప్పుడో పాస్ అయింటాం మనం. సో అబ్బాయి రెగ్యులర్గా మా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్బాయి ఐ థింక్ కిషోర్ సంబడి ఎల్స్ కెనరా బ్యాంక్లో ఉన్నాడు. పోతే అబ్బాయి అమ్మ ఇది ఫేక్ అమ్మ అంటే, ఆమె అనిందంట సార్ మాకు లాటరీ తగిలిందని మీ కుళ్ళు సార్ అనిందంట. కానీ ఈ అబ్బాయి కొద్దిగా మానవత్వం ఉంది, మన మాదిరే కొద్దిగా సిగ్గు శరం లేకోకుండా ఉండేది. సిగ్గు శరం ఉంటే ఇడిచిపెట్టిండు, అంతే కదా, కొద్దిగా మానవత్వం ఉండేది అంతే కదా. ఇప్పుడు నేను ఇంతగా చెప్తున్నాను, సిగ్గు శరం లేకుండా చెప్తున్నాను, ఎవడు వినట్లేదు. నిజం చెప్పాలంటే నేను 2014 నుంచి చెప్తున్నా, ఇంకా నన్ను గేల్ చేసిన వాళ్ళు ఉండారు, ఈ మాత్రం తెలియదు అన్నారు. ఆ తెలిసిన వాళ్ళు అందరూ మోసపోయినారు. మొన్న నా క్లాస్మేట్ ఒకడు KYC చేసి 50,000 పోగొట్టుకున్నాడు. అది వేరే పక్కన పెడదాం మళ్ళా. నిజం, ఇవన్నీ పేర్లు చెప్పడానికి కూడా ప్రాబ్లం లేదు, బట్ మ్యాటర్ వాళ్ళ ప్రైవసీ. అట్లనే ఇంకొక స్కూల్ కరస్పాండెంట్ 10 ఏళ్ళ నుంచి తెలియనోడు ఈ మధ్యన మా స్కూల్లో చేసిన అన్నాడు, మేము కొద్దిగా బిజీగా ఉందో తర్వాత చెప్తాలే అని. అవన్నీ పక్కన పెడదాం, మళ్ళీ ఈ కేసుకు వస్తాం. ఆ పిల్లోడు పాపం ఉండి ఇట్లా కొట్టి సిస్టమ్ పని చేయలేదని చెప్పినాడు. పని చేసిందని చెప్పి సాయంత్రము నాకు ఫోన్ చేసి ఈ మీషో మోసాలంటే, మీషో వాళ్ళది కాదు, సైబర్ క్రిమినల్ చేసే మోసాలన్నీ న్యూస్ పేపర్ కటింగ్ చేపించి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి అవి రికార్డెడ్ కొన్ని న్యూస్ పేపర్లు వచ్చినాయి. సో ఆమెకు చూపిస్తే నెక్స్ట్ రోజు ఆమె రియలైజ్ అయింది అన్నట్టు. అమాయకులు కదన్న, తెలియదు పాపం.